welcome back to my channel English Thinkers. How are you all? I hope you are doing is great. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ యూజ్ వొకాబులరీ వర్డ్స్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. ద ఫస్ట్ వన్ ఈజ్ ఈ మధ్య దీన్ని ఇంగ్లీష్లో రీసెంట్లీ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ మధ్య నేను ఒక ఫోన్ కొన్నాను. దీన్ని ఇంగ్లీష్లో రీసెంట్లీ ఐ బాట్ ఏ ఫోన్. ఈ మధ్య నేను ఒక ఫోన్ కొన్నాను. ఇక్కడ చూసినట్టయితే ఈ మధ్య అంటే మనం రీసెంట్లీ వాడతాం, కొన్నాను అంటే బాట్ వీటు వాడతాం, నేను అంటే ఐ. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఈ మధ్య కనిపించలేదు. దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ నాట్ బీన్ సీన్ లేట్లీ. మీరు ఈ మధ్య కనిపించలేదు. మీరు అంటే యూ, హ్యావ్ నాట్ బీన్ సీన్ అంటే కనిపించలేదు, లేట్లీ అంటే మధ్య అంటే ఈ మధ్య, రీసెంట్లీ అన్న ఈ మధ్య. ద నెక్స్ట్ వన్ ఈజ్ సమస్య. దీన్ని ఇంగ్లీష్లో ప్రాబ్లం అంటే సమస్య. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీ సమస్య ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మీ సమస్య ఏమిటి? ఇక్కడ వాట్ అంటే ఏమిటి, యువర్ అంటే మీ, ప్రాబ్లం అంటే సమస్య. మీ సమస్య ఏమిటి? ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో షీ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్. ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం సమస్యలు అంటే ప్రాబ్లమ్స్, షీ అంటే ఆమెకు, హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే చాలా సమస్యలు ఉన్నాయి, మెనీ అంటే చాలా. ద నెక్స్ట్ వన్ ఈజ్ అరవకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్, అరవకు. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు అరవకండి. దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ షౌట్. ఇక్కడ యూ అంటే మీరు, అరవకండి అంటే డోంట్ షౌట్, మీరు అరవకండి. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎక్కువగా అరవకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్ టూ మచ్. ఎక్కువగా అరవకు. ఎక్కువగా అంటే టూ మచ్. అరవకు అంటే డోంట్ షౌట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కనీసం అంటే ఇంగ్లీష్లో అట్లీస్ట్, కనీసం. వాటి యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. కనీసం నేను ఏం చెప్పానో నీకు గుర్తులేదు. దీన్ని ఇంగ్లీష్లో అట్లీస్ట్ యూ డోంట్ రిమెంబర్ వాట్ ఐ సెడ్. కనీసం నేను ఏం చెప్పానో నీకు గుర్తులేదు. ఇక్కడ మనం అట్లీస్ట్ అంటే కనీసం, నేను అంటే ఐ, ఏం చెప్పాను అంటే వాట్ ఐ సెడ్, నీకు గుర్తులేదు, యూ డోంట్ రిమెంబర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనీసం మీ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వండి. దీన్ని ఇంగ్లీష్లో గివ్ అట్లీస్ట్ యువర్ మొబైల్ నెంబర్. కనీసం మీ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వండి. ఇక్కడ కనీసం అంటే అట్లీస్ట్, మీ మొబైల్ అంటే యువర్ మొబైల్, నెంబర్ అంటే నెంబర్, అయినా ఇవ్వండి అంటే గివ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ మెలకువగా ఉండు. దీన్ని ఇంగ్లీష్లో స్టే అవేక్. మెలకువగా ఉండు.
వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈరోజు రాత్రి 12 వరకు మేల్కొని ఉండాలి. ఈరోజు రాత్రి 12 వరకు మేల్కొని ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో టుడే నైట్ షుడ్ బి అవేక్ టిల్ 12 PM. టుడే నైట్ షుడ్ బి అవేక్ టిల్ 12 PM. ఈరోజు రాత్రి 12 వరకు మేల్కొని ఉండాలి. ఈరోజు రాత్రి అంటే టుడే నైట్, మేల్కొని ఉండాలి అంటే షుడ్ బి అవేక్, వరకు అంటే టిల్. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నాకు నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి నేను మేల్కొని ఉన్నాను. నాకు నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి నేను మేల్కొని ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ నైట్ షిఫ్ట్ సో ఐ యామ్ వేక్. ఐ హ్యావ్ ఏ నైట్ షిఫ్ట్ సో ఐ యామ్ అవేక్. నాకు నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి నేను మేల్కొని ఉన్నాను. ఇక్కడ నాకు నైట్ షిఫ్ట్ ఉంది అంటే ఐ హ్యావ్ ఏ నైట్ షిఫ్ట్, కాబట్టి అంటే సో ఐ యామ్ అవేక్, నేను మేల్కొని ఉన్నాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కిళ్ళు. ఎక్కిళ్ళు దీన్ని ఇంగ్లీష్లో హికప్స్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెట్టింగ్ హికప్స్. ఐ యామ్ గెట్టింగ్ హికప్స్. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఐ యామ్ గెట్టింగ్ అంటే ఐ యామ్ అంటే నాకు, వస్తున్నాయి అంటే గెట్టింగ్, ఎక్కిళ్ళు అంటే హికప్స్. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎక్కిళ్ళు వస్తున్నాయి, నాకు కొంచెం నీరు కావాలి. ఎక్కిళ్ళు వస్తున్నాయి, నాకు కొంచెం నీరు కావాలి. దీన్ని ఇంగ్లీష్లో హికప్స్ కమింగ్, ఐ నీడ్ సమ్ వాటర్. హికప్స్ కమింగ్, ఐ నీడ్ సమ్ వాటర్. ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటే హికప్స్ కమింగ్, నాకు కొంచెం అంటే ఐ నీడ్, ఏం కావాలి, నీరు కావాలి, సమ్ వాటర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ చాలా. చాలా అంటే వెరీ అనొచ్చు, మెనీ అని కూడా అనొచ్చు. వెరీ మెనీ. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. పార్కులో చాలా జంతువులు కనిపించాయి. పార్కులో చాలా జంతువులు కనిపించాయి. దీన్ని ఇంగ్లీష్లో మెనీ యానిమల్స్ వర్ సీన్ ఇన్ ద పార్క్. మెనీ యానిమల్స్ వర్ సీన్ ఇన్ ద పార్క్. పార్కులో చాలా జంతువులు కనిపించాయి. ఇక్కడ మెనీ అంటే చాలా, యానిమల్స్ అంటే జంతువులు, వర్ సీన్ ఇన్ ద పార్క్ అంటే పార్కులో కనిపించాయి. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ వెరీ మచ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా అంటే వెరీ యూజ్ చేసాం. ఇష్టం అంటే లైక్, అంటే నాకు అంటే ఐ, నువ్వంటే యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ద నెక్స్ట్ వన్ ఈజ్ వరకు. వరకు దీన్ని ఇంగ్లీష్లో అంటిల్. అంటిల్ అంటే వరకు. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేము అర్ధరాత్రి వరకు లూడో ఆడాము. మేము అర్ధరాత్రి వరకు లూడో ఆడాము. దీన్ని ఇంగ్లీష్లో వి ప్లేడ్ లూడో అంటిల్ మిడ్ నైట్. వి ప్లేడ్ లూడో అంటిల్ మిడ్ నైట్. మేము అర్ధరాత్రి వరకు లూడో ఆడాము. మేము అంటే వి, ఆడాము అంటే ఆల్రెడీ ఆడాము కాబట్టి ప్లేడ్. ఏం ఆడాం, లూడో. ఎంతవరకు, అర్ధరాత్రి అంటే మిడ్ నైట్, వరకు అంటే అంటిల్. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఊపిరి పీల్చుకునే వరకు పరిగెత్తాను. ఊపిరి పీల్చుకునేంత వరకు పరిగెత్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ ర్యాన్ అంటిల్ ఐ వాజ్ బ్రీత్లెస్. ఐ ర్యాన్ అంటిల్ ఐ వాజ్ బ్రీత్లెస్. ఊపిరి పీల్చుకునేంత వరకు పరిగెత్తాను. ఇక్కడ ఊపిరి అంటే ఊపిరి పీల్చుకునే అంటే బ్రీత్లెస్, పరిగెత్తాను ర్యాన్, వరకు అంటే అంటిల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా. త్వరగా దీన్ని ఇంగ్లీష్లో క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. త్వరగా వెళ్ళు.
త్వరగా వెళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో గో క్విక్లీ. గో క్విక్లీ అంటే త్వరగా వెళ్ళు. ఇక్కడ త్వరగా అంటే క్విక్లీ, వెళ్ళు అంటే గో. త్వరగా వెళ్ళు, గో క్విక్లీ. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్వరగా రావాలని నీకు తెలియదా? దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యు నో కమ్ క్విక్లీ. డోంట్ యు నో కమ్ క్విక్లీ. ఇక్కడ కమ్ క్విక్లీ అంటే త్వరగా రావాలని. నీకు తెలియదా అంటే డోంట్ యు నో. త్వరగా రావాలని నీకు తెలియదు. నెక్స్ట్ వన్ ఈజ్ వస్తున్నావా. వస్తున్నావా దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యు కమింగ్. వస్తున్నావా. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్వు నాతో వస్తున్నావా. నువ్వు నాతో వస్తున్నావా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యు కమింగ్ విత్ మీ. ఆర్ యు కమింగ్ విత్ మీ. నువ్వు నాతో వస్తున్నావా అంటే నువ్వు అంటే యు, నాతో అంటే విత్ మీ. వస్తున్నావా అంటే ఆర్ యు కమింగ్. కమింగ్ విత్ మీ. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నువ్వు ఈరోజు వస్తున్నావా. నువ్వు ఈరోజు వస్తున్నావా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యు కమింగ్ టుడే. ఆర్ యు కమింగ్ టుడే. నువ్వు ఈరోజు వస్తున్నావా. నువ్వు ఈరోజు వస్తున్నావా. ఇక్కడ నువ్వు అంటే యు, ఈరోజు అంటే టుడే, వస్తున్నావా అంటే ఆర్ యు కమింగ్. వన్ ఈజ్ మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి. మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మరిన్ని యూజ్ఫుల్ వర్డ్స్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ థింకర్స్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, we will meet again the video. Be careful and stay tuned, and thank you for watching.